స్టార్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యాహ్నకాల వేళలో ప్రభువా, మీ నామాన్ని స్తుతించాము, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, మీరు ప్రేమ కలిగిన దేవుడు కనుక, ఆచార్య కార్యములు చేసే దేవుడు కనుక మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని స్ఫూర్తిగా మాట్లాడండి. నీ బిడ్డలకు అందరికీ కూడా అర్థమయ్యేటట్లు ప్రభువా మీరు మాట్లాడండి నాయన. ప్రతి వ్యక్తి రక్షింపబడాలి, ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి, ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలి. ప్రభువా మీకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల వేళలో మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా, అడుగుచున్నాం, సహాయం చేయండి నాయనా. మీరే మాట్లాడండి, నీ వాక్యాన్ని మీరే మాట్లాడి నీ బిడ్డలకు అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ మధ్యాహ్నకాల వేళలో ప్రతి విషయంలో కూడా మీరు తోడుగుండి, వర్షిప్లో అన్ని విషయాలు కూడా తోడుగుండి ప్రభువా మీరు నడిపిస్తున్నారు. మీరు లీడ్ చేస్తున్న విధానాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు. మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకొని నీ బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేసి నాతో కూర్చున్న బిడ్డలతోటి మీరు వాక్యాన్ని మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి నామమును బట్టి ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాము. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి ఏం మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏం మాట్లాడబోతుందో జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. జాగ్రత్తగా మనం విందాం. ఎవరి గోల చేయొద్దు ప్రియులారా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని సన్నిధిలో మనం వచ్చాం కాబట్టి, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు తన దాసుడు ద్వారా ఏ మాటలు సెలవిస్తున్నాడో ఆ మాటల ప్రకారము దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఈరోజు మన ఒక ధ్యానాన్ని నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఒక వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే, దేవునికి మనము ఎలా మొరపెట్టాలి అనేదాన్ని మనం ఈరోజు మన వాక్యాంశ భాగం ఏంటంటే, దేవునికి ఎలా మనం మొరపెట్టాలి, ఎలా మొరపెడితే దేవుడు మనకి సహాయం చేస్తాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొరపెట్టుట అంటే దేవునితో చెప్పుట అని అర్థం. ప్రార్థన చేయుట అంటే దేవుని అడుగుట అని అర్థం. అయితే ఈ మాటలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. వేడుకొనుట, క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియులారా, వేడుకొనుట అనే ఈ మాటలన్నీ కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే బైబిల్ భాష మార్పు కాబట్టి, ఇది అర్థమైన తెలుగులో లేదు కాబట్టి, బైబిల్ 3 భాషలో రాయబడింది కాబట్టి, క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశ భాగం ఏంటంటే, దేవునికి మనము ఎలా మొరపెట్టాలి. మొరపెట్టే వాళ్ళు ఉన్నారా, మొరపెట్టేవాళ్ళు లేరా? పాత మంది భక్తుల్లో ప్రవక్తలు, బిషప్పులు, ఇంకా చాలామంది దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొరపెట్టిన విధానాన్ని బట్టి మనం చూద్దాం. మనం కూడా మొరపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, మొరపెట్టడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు. వారు చూపిస్తున్న ఈరోజు మీకు ఆ భక్తులు ఎలాగ మొరపెట్టారో మనం కూడా అలాగా మొరపెట్టడానికి ట్రై చేద్దాం, ముందుకు వెళ్దాం. ఎప్పటికైనా మొరపెట్టకపోతే ఎప్పుడైనా తెలుసుకుని దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి మనందరం కూడా దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి మనందరం కూడా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. అయితే దీని మూలవాక్య భాగం నేను చెప్తా ఉంటాను. మూలవాక్య భాగం ఏంటంటే, ఈ మూలవాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం
33వ అధ్యాయ భాగము నుండి 3వ వచన భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నాకు మొర్రపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. క్రీస్తునందు ఎవరండి ఈ మాట అంటుంది అంటే, ఎవరండి ఈ మాట మాట్లాడుతుందంటే, మనం చూస్తాం ఆ వాక్య భాగంలో ఆ 33వ అధ్యాయంలో. అక్కడ మనం గమనిస్తే క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, యిర్మీయా భక్తుడు, ప్రవక్త భక్తుడు, ఈయన ఒక చెరసాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకంటే క్రీస్తునందు ఎవరి టైంలో జరిగిందని మనం అర్థం చేసుకుంటే, క్రీస్తునందు నెబుకద్నెజరు రాజు గారి టైంలో యిర్మీయాను చెరసాల్లో వేయడం జరిగింది. అసలు ఎందుకు వేశారు ఆయన చెరసాల్లోని మనం అర్థం చేసుకుంటే, యిర్మీయా 32:5 చూడండి. ఎందుకు ఆయన చెరసాల్లో వేశారు యిర్మీయాని? ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు యిర్మీయా? యిర్మీయా అనగా 7 ప్రవక్త. మీరు కల్దీయులతో యుద్ధము చేసిన మీరు విజయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడంటే, ఈ నెబుకద్నెజరు రాజు టైంలో మీరు కల్దీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, మీరు విజయమునందరు అని చెప్పాడు. అంత తప్పేం చెప్పట్లా. నువ్వు ఈ మాట ఎందుకు చెప్పావు అని చెప్పి క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, రాజుగారు తీసుకెళ్లి జైల్లో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జైల్లో అంటే చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో 2 సార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, యిర్మీయా ఎప్పుడు గలిబిలిగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఒప్పుకోట్ల. యిర్మీయా విజన్ ఏంటంటే ప్రవచనాలు చెప్పటం, రాజులు ఓడిపోతానని చెప్పటం, ప్రవచనాలు చెప్పటం యిర్మీయా విజన్, యిర్మీయా దర్శనం. గర్భంలో ఉండే యిర్మీయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కన్నీటి ప్రవక్త, ఏడుపు ప్రవక్త అని మనం చూస్తూ ఉన్నాం యిర్మీయాను బట్టి. అందుకే యిర్మీయాతో దేవుడు చెప్తున్నాడు, నీవు నాకు మొరపెట్టుము. గలిబిలిగా ఉన్నావు కదా, శోధనలో ఉన్నావు కదా, బలహీనతగా ఉన్నావు కదా, జైల్లో వేస్తున్నారని దిగులు పడుతున్నావు కదా, బండ్లో వేస్తున్నారని దిగులు పడుతున్నావు కదా, ఇంకా దెబ్బలు కొడుతున్నారని దిగులు పడుతున్నావు కదా, చాలా బలహీనతలు ఉన్నావు కదా. నీ బలహీనత పోవాలంటే, నీ దిగులు పోవాలంటే, నీ సమస్య తీరాలంటే నీవు ఏం చేయాలంటే నాకు మొరపెట్టుము అని ప్రభువారు సెలవిచ్చాడు యిర్మీయాకి. దేవునికి స్తోత్రం. జైల్లో ఆ చెరసాల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. 2 సార్లు ప్రత్యక్షమయ్యి నీవు నాకు మొరపెట్టు, నేను గూఢమైనటువంటి సంగతులను నీకు నేను తెలియచేస్తాను అని మాట్లాడుతున్నాడండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, చూడండి, యిర్మీయా మొరపెట్టలేదని కాదు, అక్కడ దేవుడే చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, ముందు జరగబోయే విషయాలు తెలియజేస్తా, ముందు జరగబోయే విషయాలు నీకు నేను దర్శనం ద్వారా తెలియజేస్తా. నువ్వు నాకు మొరపెడితే నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో నేను నీకు తెలియచేస్తా. కనుక నీవు నాకు మొరపెట్టుము. దేవునికి స్తోత్రం. దేవునికి మొరపెట్టేవాళ్ళు కావాలండి. దేవునికి మొరపెట్టేవాళ్ళు కావాలి. దేవునికి చెప్పుకునే వాళ్ళు కావాలి. ఈ భక్తులను చూస్తే వాళ్ళు ప్రమాదాలు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యిర్మీయా గారు ప్రమాదంలో ఉన్నాడు. యిర్మీయా గారు చెరసాల్లో ఉన్నారు. యిర్మీయా గారు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే,
ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ప్రియులారా, నీవు నాకు మొరపెట్టుము, మొరపెడితే నీకు నేను అసలు విషయాలను తెలియచేస్తాను. నీవు నాకు ఏమన్నాడు? ఆయన తప్పు ఏం చేయలా. మీరు కల్దీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి, మీరు కల్దీయుల మీదకి యుద్ధానికి వెళ్తే మీకు జయం రాదని చెప్పాడు. ఆ మాటకి రాజు కోపం వచ్చిందండి, ఆ జైల్లో వేశాడు. జైల్లో దేవుని ప్రత్యక్షత జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మొరంటే దేవుని శక్తి దిగి వస్తుంది. మొరపెడితే ఈ మొర దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రత్యక్షత పరలోకం నుండి భూలోకానికి వస్తుంది. అందుకే క్రీస్తునందు పిల్లరా, నాకు మొరపెట్టుము అన్నాడు. మొరపెట్టేవాళ్ళు కావాలి, విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, దేవునికి ఇష్టమైన ప్రజలు కావాలి, దేవునికి కావాలి, నమ్మకస్తులు కావాలి దేవునికి. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మొరపెట్టుము అని దేవుడే చెప్తున్నాడు. మరి ఆయనకు చెప్పినప్పుడు మనకు కూడా చెప్పినట్లే కదా దేవుడు మొరపెట్టమని. ఎందుకు మొరపెట్టలేకపోతున్నాం? ఇర్మియాతో దేవుడు చెప్పాడు, నీవు నాకు మొరపెట్టు బాబు, మొరపెట్టయ్యా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు మొరపెట్టు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు సహాయాన్ని మనకి చేస్తాడని మన బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు నేను ఇర్మియాను మొరపెట్టమని దేవుడే సెలవిచ్చాడండి. మనం ఎలాగ మొరపెట్టాలి? ఇర్మియా ప్రవక్త ప్రవచనాలు చెప్పేవాడు. ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి వచ్చి ప్రవచనాలను ప్రవచించేవాడు ప్రవక్త. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే, కీర్తన గ్రంథము, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18 వచ్చినాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం ప్రియులారా. జాగ్రత్త మనం దేవుని వాక్యాన్ని విందాం, దేవునితో మాట్లాడదాం. చూడండి, బైబిల్ చదవండి, జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియులారా. తనకు మొరపెట్టు వారందరికీ, చూడండి ఇక్కడ ఈరోజు మనం దేవునికి ఎలా మొరపెట్టాలి అనే దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం కావాలంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని వాక్యం అర్థం కావాలంటే దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ ప్రభావములు కలుగునగాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు నిజముగా ఎలా మొరపెట్టాలన్నాడు. నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ నిజముగా మొరపెట్టేటువంటి ఏంటి ప్రియులారా? నిజముగా మొరపెట్టాలి. దేవునికి నిజంగా మనం మొరపెట్టే వాళ్ళం ఉండాలి. దేవునికి నిజంగా నిజమైన ప్రార్థన కావాలి, మొరపెట్టాలి, నిజంగా చెప్పాలి. అబద్ధాలు దేవుడితో చెప్పకూడదు. అందుకంటాడు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, దేవుడికి మొరపెడితే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉంటున్నాడు. మొరపెట్టడం ద్వారా దేవుడు దగ్గరలోకి వస్తున్నాడు. మొరపెట్టడం ద్వారా దేవుడు సమీపంగా ఉన్నాడు. మొరపెట్టడం ద్వారా దేవుడు దగ్గరలోకి వస్తున్నాడు. అందుకే మనం మొరపెడితే దేవుడు మన సమీపంలో ఉంటాడు. మొరపెట్టే విధానం మనం తెలుసుకోవాలి. నిజంగా మొరపెట్టాలని మాట్లాడుతుంది బైబిల్. అంటే చాలామంది నిజంగా మొరపెట్టలేదనే కదా అక్కడ అర్థం. చాలామంది బిలీవర్స్ అయినా దేవుని బిడ్డలైనా నిజంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు సమీపంగా, నీకు నాకు కాదు అందరికీ సమీపంగా ఉన్న ఆడు అని రాసింది బైబిల్ గ్రంథంలో. ఆ గ్రంథాన్ని మనం పరిశీలన చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి, నీకు కాదు, నాకు కాదు, ఈ దేశానికి కాదు, ఈ రాష్ట్రానికి కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ సమీపంగా ఉన్నాడు మొరపెట్టే వాళ్ళకి. అందుకే మనము ఎలా మొరపెట్టాలంటే నిజంగా దేవునికి మనము మొరపెట్టే వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం బైబిల్ గ్రంథం అంతా చూస్తాము. 66 పుస్తకాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే
మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవునికి మొరపెట్టిన వాళ్ళు ఎవరు అని మనం బైబిల్ గ్రంథాన్ని కూడా అర్థం చేసుకుంటే ఎవరు దేవునికి మొట్టమొదటిగా మొరపెట్టింది ఎవరు అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, మేము బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా మనము ఈరోజు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మొరపెట్టింది ఎవరు? మొట్టమొదటిగా ఆ నిత్యమైన సత్యమైన రాజ్యంలోకి వెళ్ళింది ఎవరు? మొట్టమొదటిగా హత్యగావించబడినటువంటి వాళ్ళు ఎవరు? మొట్టమొదటిగా దేవునికి హతసాక్షిగా మరణించింది ఎవరు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయ భాగంలో నుండి 10వ వచన భాగాన్ని మనం చదివితే అక్కడ ఒక మంచి వాక్యము దేవుడు మనకు రాసి పెట్టాడు. చూద్దాం. 10 దీని వినపడే పెద్దగా చెప్పు. ఎన్ని? 4:10. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచూ ఉన్నది. నీ తమ్ముని యొక్క రక్తములో నుండి స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రాలండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, మొదటిగా మొరపెట్టింది ఎవరా అంటే అక్కడ హేబేలు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. హేబేలు కయ్యూను ఆదాముకి 2 సంతానం పుట్టినప్పుడు క్రీస్తునందు ప్రియులారా, మనం చూస్తే ఆదాముకి చాలామంది పిల్లలు ఉన్నారు. 53 పిల్లలు ఉన్నారు. మనం చూస్తాం 56 అనుకుంటా. బైబిల్ గ్రంథములు మనం చూస్తే అది కరెక్ట్ అంశం లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో 2 దేవునికి బలి అర్పించడానికి వెళ్ళారు. దాన్ని ఆరాధన అంటాం. బలి అర్పించుట కూడా పాత నిబంధనలో ఆరాధన అంటాం. 2 బలి అర్పించారు. అయితే ఇక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కయ్యూను పొలాన్ని సేద్యం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సేద్యం చేయటంటే వ్యవసాయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడికి వాళ్ళు బలు అర్పించేటప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను తీసుకున్న సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఈ చరిత్ర మీకు చెప్పాలి. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది అలాగే 2 మరి ఆ బలి అర్పణ తీసుకుని వెళ్ళారు. హేబేలు మంచి క్రొవ్విన గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళాడు. కయ్యూను ఏం చేశాడంటే, కయ్యూను కూడా తన పంటలో తన భాగాన్ని, కూరగాయలు కావచ్చు ఇంకేవో కావచ్చు, ఆ పంటలో తీసుకుని వెళ్ళాడు. చూడండి. అయితే హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆ వాక్యాన్ని కూడా మనం గమనిద్దాం. చూడండి, నేను నోటి మాటలు చెప్పడం కాదు కానీ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇక్కడ అర్పణలు 2 అర్పించారు. ఒక అర్పణ దేవుడు లెక్క చేశాడు. ఒక అర్పణ దేవునికి ఇష్టమైంది. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి ఏమో లోక సంబంధమైన మనిషి, ఒక మనిషి ఏమో లోక సంబంధమైన మనిషిగా ఉన్నాడు. ఒక మనిషి ఏమో దేవునికి సంబంధమైన మనిషిగా జీవిస్తున్నాడు. గొర్రెలు తోలుతాడు, దేవునికి అక్కడ కూర్చొని మొరపెట్టే వ్యక్తి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో 11:4 చూస్తే అతను గూర్చి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడండి. దేవుడు మరి ఏం సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ చూడండి, చదవండి, మనకు అర్థమైంది. దేవుడు ఇక్కడ హేబేలు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం. చూడండి, 2 బలి అర్పణలు తీసుకుని వెళ్ళారు. దేవుడు హేబేలు బలి అర్పణను అంగీకరించాడు.
అయితే కయ్యూని బలి అర్పణను అంగీకరించలేదని కాదు, కానీ హేబెలు అర్పణను దేవుడు ఇష్టపడి తీసుకున్నాడు. ఇప్పుడు కయ్యూని కోపం వచ్చింది, నా అర్పణ దేవుడు లెక్క చేయలేదు, లక్ష్యం చేయలేదు, నా తమ్ముడు అర్పణ దేవుడు తీసుకున్నాడని చెప్పి పిల్లరా అతను అంతరంగంలో చెడ్డ తలంపులు చేశాయండి కయ్యూనికి. దేవునికి స్తోత్రం. ఒకరోజు తన తమ్ముడు గొర్రెలు కాస్తా ఉండగా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి దొంగచాటుగా వచ్చి అతని మీద పడి అతని రాతి కత్తులు ఉన్నాయి. ఆ రోజుల్లో రాయి తీసుకుని కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, నేను చెప్తున్నా, కయ్యూను దుష్ట సంబంధి కలిగిన వాడు అని బైబిల్ రాయబడి ఉంది. ఆ మాట కూడా ఉంది బైబిల్లో. కయ్యూను దుష్ట సంబంధి, తన క్రియలు చెడ్డవి, తన తమ్ముడి క్రియలు మంచివి కాబట్టి అతను చంపాడు. దేవుడు చడుపుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? క్రీస్తునందు ఇప్పుడు కయ్యూను నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. దేవునికి స్తోత్రం. కయ్యూను నీతిమంతుడు అని హేబెలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. కయ్యూను నీతిమంతుడు సాక్ష్యం పొందలేదు. అండి, బైబిల్ గ్రంథం మనం అర్థం చేసుకుంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, బైబిల్ చెప్తుంది కయ్యూను కానుకను దేవుడు అంగీకరించలేదు అని బైబిల్ చెప్తా ఉందండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూను దుష్ట సంబంధిగా చెడ్డ క్రియలు చేసి తన తమ్ముడిని పోగొట్టుకుంటాడు. ఆ రక్తములో ఉన్నటువంటి మొర ఎక్కడికి వెళ్ళి తెలుసండి? పరలోక రాజ్యంలో, పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వచ్చాడు ఆయన. రక్తం నేలకు మొరపెట్టడం ఏంటి? మనం అర్థం చేసుకుంటే రక్తం అనగా ప్రాణము అని అర్థం. మనిషికి రక్తమే ప్రాణము అని అర్థం. ఈ రక్తము అది తన ప్రాణములో నుండి తన అన్నయ్య కొట్టిన దెబ్బలకి, ఆ పొడిచినటువంటి పోట్లకి ఏం చేస్తుందంటే ఆ రక్తం అనేది నేలకి కారిపోతా ఉంది. ఆ రక్తం అనేది నేలకి దిగిపోతా ఉంది. అప్పుడు ఆ రక్తంలో దేవుణ్ణి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రక్తము మొర పైన ప్రభువుని తీసుకొని వచ్చి కయ్యూను అడుగుతున్నాడు, నువ్వు ఇలా చేశావు, నువ్వు తప్పు చేశావు, నీవు నీ తమ్ముని రక్తం ఒలిగించినట్టుగా చేశావు కనుక నువ్వు దేశ దెమ్మరు అవుతావు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పాను కదండి, నిజముగా మొరపెడితే దేవుడు సమీపంగా ఉంటాడు. ఇప్పుడు మనం చూసాము, హేబెలు రక్తం మొరపెట్టినందువలన దేవుడు ఆకాశంలోని భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాము. రెండో పాయింట్ చూసాము కదా. మూడో పాయింట్కి వస్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని వాక్యం మనకి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. మనము లూకా సువార్తలో లూకా సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఇక్కడ ఒక యెదవరాలు మొరపెడతా ఉందంట. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 7వ వచనం కానీ మనం చదివితే అక్కడ మనకి శ్రేష్టమైన మాట ఉంది ఒకటి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి స్తోత్రం. దివారాత్రులు మొరపెడుతున్నా అంటే ఏమే దేనికేమో అర్థం చేసుకుంటే ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. దేవునికి భయపడు, మనుషులకి భయపడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉంది, అయా నాకు న్యాయం తీర్చు, నాకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య అంటే అక్కడ రాయబడలేదు కానీ ప్రియులారా, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య కొరకు నేను మొరపెడుతున్నానయ్యా, నా సమస్య తీరాలి, నీ వల్లే తీరుతుంది అని చెప్పి దివారాత్రులు మొరపెడుతున్నాడండి పిల్లలు. అలాంటి మొరపెట్టుగా కొన్నాళ్ళు ఆయన ఒప్పుకోలే.
ఏమేంట్రా నా దగ్గరికి వస్తూ ఉంది, ఏంటి ఇలాగా మొరపెడతా ఉంది, ఏంటి ఇలా అడుగుతా ఉంది అని చెప్పి అలా ఆలోచన చేశాడు. మొరపెట్టగా 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 ఒక్కరోజు ఆ న్యాయాధిపతి తన మనస్సును మార్చుకున్నాడండి. చూడండి, మొరలో ఉన్న శక్తి ఏంటంటే ఆ న్యాయాధిపతి మార్చుకున్నాడు. ఈమె దివారాత్రం మొరపెడుతుంది, నాకు న్యాయం కావాలి ప్రభువా, నాకు న్యాయం కావాలి, నాకు నువ్వే న్యాయం చేయాలి, ఈ లోకంలో ఎవరు న్యాయం చేయలేరు, ఆ న్యాయాధిపతిని మార్చు, నేను ఎదవరాలనయ్యా, నాకెవరు తోడు వచ్చేవాళ్ళు లేరు, ఆ న్యాయాధిపతిని మార్చు అని చెప్పి దివారాత్రులు మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరులారా గమనించాలి. ఒక ఎదవరాలు మొరపెట్టడం నేర్చుకుంది, ఒక ఎదవరాలు దేవునితో చెప్పుకోవటం నేర్చుకుంది. అలాగా మొరపెట్టినప్పుడు ఎవరి హృదయం కదిలిందంటే న్యాయాధిపతి హృదయం కదిలి ఒకరోజు అంటున్నాడు, ఆ ఎదవరాలు నన్ను తూకి వచ్చి బ్రతలాడుతుంది, నన్ను గూజాడుతూ ఉంది, ఎలాగైనా ఒకరోజు ఆమెకు నేను న్యాయం చేయాలి. ఇలా చూడండి, మొరపెట్టడం ద్వారా ఆ న్యాయాధిపతి మనస్సు కరిగిపోయి న్యాయం చేయడానికి ముందుకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథములో. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియులారా, బైబిల్ చెప్తుంది దేవునికి మొరపెట్టాలి. మొరపెడితే కార్యం జరుగుతుంది, మొరపెడితే సహాయం చేస్తాడు, మొరపెడితే నిన్ను ఆస్వాదిస్తాడు. దేవునికి మనం మొరపెట్టాలండి. ఆ సహోదరి మొరపెట్టింది, దేవుడు సహాయం చేశాడండి. దేవుని నామానికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. పాట పాడదాం ఒక వచనం. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, ఎవరు ఆయన కీలెల సమరూప పురుషుండు, ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వల పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, అవలీలగాదని గుర్తించగలనమ్మ, అవలీలగాదని గుర్తించగలనమ్మ, ఎంతో ఇంకెంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను. దేవునికి స్తోత్రం అండి. క్రీస్తునందు ప్రియులరా, మనం మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. 3వ పాయింట్లోకి వచ్చాము. నిజముగా మొరపెట్టే వారు చూసాము. క్రీస్తునందు ప్రియులరా, మరి క్రీస్తునందు రక్తము నేలలో మొరపెట్టడం చూసాము, దివారాత్రులు మొరపెట్టడం చూసాము.
4వ పాయింట్లోకి వస్తున్నాము. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 3-4 వచనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 3-4 వచనాలు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 3-4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సనుగుచు, ఇంకెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికే నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 6 లక్షల మంది పెద్దవాళ్ళు పిల్ల కాకుండా 6 లక్షల మంది 6 లక్షల మంది మరి అక్కడ 430 సంవత్సరాలు బానిసలుగా చెరలోకి వెళ్ళిపోయారు. చూడండి పిల్లల, ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ఇట్లాగా మోషే దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశములో నుండి తన బిడ్డలను రప్పించడానికి ప్లాన్ వేశాడు. ఐగుప్తు దేశము నుండి మధ్యలో ఎర్ర సముద్రం దాటించి దేవుడు గొప్ప ప్రణాళికతో 6 లక్షల పాదాచారులను దేవుడు వారిని బ్రతికించడానికి ముందుకొచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఎర్ర సముద్రము దాటిన తర్వాత క్రీస్తునందు ప్రియులారా 3 నెలలు పట్టి ఎర్ర సముద్రం దాటిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాళ్ళు వచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొదటిది షూరు అరణ్యము, రెండవది ఏలిము అరణ్యము, మూడవది సీరు అరణ్యము, 4వది రెమదీము అరణ్యము. ఈ రెమదీములోకి వచ్చారు. 6 లక్షల పాదాచారుల కంటే పైన ప్రజలు రెమదీములోకి వచ్చారు. ప్రియమైనటువంటి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే అప్పటికి ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి విడుదల పొంది 3 నెలల కాలమైంది. 2 నెలల 15 రోజులని అక్కడ రాయబడి ఉంది. ఇంకా అది చెప్పిన తర్వాత 2 ప్రాంతాలకు వాళ్ళు బయలు వెళ్ళి 3 నెలల కాలం జరిగింది. అక్కడ నీళ్లు లేవు. ఆ రెపదీయం వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకపోతే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. ఈ ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాగుంది, ఐగుప్తులో మంచిగా ఉంది, ఐగుప్తులో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, మంచి కీరదోషకాలు ఉన్నాయి, మంచిగా ఆ బానిస బతికేమో బాగుంది, ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ నీళ్ళు లేవు, మాకు భోజనం లేదు, మాకు మాంసం లేదు, ఇలాగా మేము చచ్చిపోవడానికి తీసుకొచ్చాము మోషే అని ఇశ్రాయేలు ప్రజలందరూ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే సనుగుతున్నారు, మోషేను బట్టి సనుగుతున్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, అక్కడ కొండ ఉంది, హోరేబని కొండ. ఆ కొండ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ నిలబడతాను, నిల్చుంటాను, నీవు వెళ్ళి నీకు ఇచ్చిన కర్రతో నీవు ఒకసారి కొట్టు, ఆ కర్రని కొడితే ఆ బండలో నీళ్ళు వస్తాయి, నీ ప్రజలు తాగుతారు, వాళ్ళు సుఖముంటారని చెప్పి పిల్లారా దేవుడు మోషేకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దీన్ని ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడికి మనం మొరపెట్టడం ద్వారా, చూడండి, దేవునికి మనం మొరపెట్టడం ద్వారా ప్రజల దాహాన్ని తీర్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవునికి మనం మొరపెట్టడం ద్వారా దేవుడు దాహాన్ని తీర్చగలిగాడు. 6 లక్షల ప్రజలు నీళ్లు త్రాగాలంటే ఎన్ని లీటర్ నీళ్ళు పడితే అర్థం చేసుకోండి. 6 లక్షల పాదాచారులకి, వాళ్ళ వంటలకి, లేదా గాడిదలకి, వాళ్ళ యొక్క ఇంకా గొర్రెలకి, ఇంకా అనేకమైన పిల్లలకి వాళ్ళు నీళ్లు త్రాగాలంటే చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోండి. మోషే వెళ్ళి కర్ర తీసుకుని అలాగా బండను నీళ్లు బండలో నుండి వచ్చాయి. దేవునికి స్తోత్రం.
చూడండి, మొరపెట్టడంలో శక్తి ఏంటంటే ఎప్పుడైతే అక్కడ మొరపెట్టాడో దేవుని దగ్గర సమాధానం వచ్చింది. ఎప్పుడైతే మోషే వెళ్ళి అక్కడ మొరపెడుతున్నాడో అక్కడే మొరపెడుతున్నాడు, దేవుని దగ్గర సమాధానం వచ్చింది. చూడండి, అందుకే మొరపెట్టే వాళ్ళు కావాలి అని నేను చెబుతున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి మనం మొరపెట్టే వాళ్ళం ఉండాలి. దేవుడు మొర ఆలకించే దేవుడు, మొర వినే దేవుడు, మొరకి సహాయం చేసే దేవుడు, మొరను మనం ఆలకించే దేవుడు. ఆయన మనం మొర వింటాడు. మోషే మొర విన్నాడు. చూడండి, మోషే మొర విన్నాడు. మరి అధోరాల మొర విన్నాడు, ఇర్మియా మొర విన్నాడు. నీ మొర కూడా దేవుడు వింటాడు. నీ మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక దైవజనుడి గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా మనం విందాం. విలియం బెన్హాన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు అమెరికా దేశంలో. ఆయన చాలా మంచి దైవజనుడు. ఆ బ్రహ్మాన్ గురించి చెప్పాలంటే అక్కడ 4-5 దేశాల్లో, రష్యా దేశంలో, ఇంకా చాలా దేశాల్లో ఆయన సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి ఎప్పుడు మొరపెట్టేవాడు, దేవుని దగ్గర ఆనుకునేవాడు, దేవుని మాట వినేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, లేక మొరపెట్టేవాడు. ఒకరోజు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, ఆ బ్రహ్మానికి ఏమిచ్చాడు దర్శనం? ఏం చెప్పాడంటే, బ్రహ్మాం, ఒకరోజు నీకు ఒక ప్రమాదం జరగబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఎప్పుడో ఒక దర్శనం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని బ్రహ్మం గారు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఒక మంచి మీటింగ్స్ టైంలో తన పిల్లవాడు, పెద్ద కుమారుడు, తన భార్య, తను ఒక కారు వేసుకుని మెక్సికో అనే ప్రాంతంలో, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏం చేస్తారంటే ఆ సేవకి వెళ్ళిపోతూ ఉన్నాడు. పెద్ద కొడుకు ఏమో కారు తోలుతూ ఉన్నాడు. దేవుడు దర్శనాన్ని మర్చిపోయాడు. కారు వేసుకుని కారులో వెళ్తూ ఉన్నాడు. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ లైవ్ చూస్తున్న ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించి, ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు ఆ మాట చెప్పాడు, నీకు ఒకరోజు ప్రమాదం జరుగుతుందని. అలాగే ముందుకెళ్ళాడు. అలాగే బాగా మంచిగా పోతూ ఉంది, మంచి స్పీడ్లో పోతూ ఉంది కారు, మంచి స్పీడ్లో వెళ్తూ ఉంది కారు. సడన్గా కారు వచ్చి ఆ కారును గుద్దేసినప్పుడు ఇద్దరు ఆ కారు నుండి తన భార్య బయటపడింది. ఇప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఆ కారు డోరు నుండి బయటకు వచ్చి పడింది తన భార్య, అమ్మగారు. అలాగే తన కొడుకమ్మటేమో తన తల్లి కూర్చుంది, తన తండ్రి ఏమో పిల్లలు బ్రహ్మామేమో వెనక కూర్చున్నాడండి. పిల్లరా, ఆ వెనక కూర్చున్నాడు. తల్లి ఏమో డోర్ పగిలిపోయే పక్కన పడిపోయింది, రక్త మండలం కారిపోతూ ఉంది. ఈ భర్త అడుగుతున్నాడు, బ్రహ్మ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా మెమ్మ ఎలాగ ఉందన్నాడు. దేవుని స్తోత్రం. మెమ్మ ఎలాగ ఉందని అడిగాడు. నేను అతనికి ఏం ప్రమాదం కాలా, కొడుకు ప్రమాదం కాలా, తండ్రికి ప్రమాదం కాలేదు, కానీ బ్రహ్మన్ భార్య ఆ రక్తం మడుగులో పడి ఉంది. పిల్లరా, ఆలోచన చేశాడు, వెళ్ళాడు. కొడుకు చూసినప్పుడు చనిపోయినట్లుగా అక్కడ ఆ కొడుకు చెప్తున్నాడు. ఇంకేదో నాన్న అమ్మ చనిపోయింది అన్నాడు. ఆ బ్రహ్మంగారు దిగులు పడలేదు, ఆ బ్రహ్మంగారు బాధపడలేదు, దిగులు పడలేదు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆ పడినటువంటి శవం దగ్గరికి వెళ్ళాడు. ఆ శవం దగ్గర కూర్చున్నాడు, మొరపెడుతున్నాడు. ప్రభా, ఈ బిడ్డని బ్రతికించు,
ప్రభా నా భార్యను బ్రతికించు, ఈ బిడ్డను బ్రతికించు, ఈ బిడ్డను బ్రతికించు, ఈ బిడ్డను బ్రతికించు అని చెప్పి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ అది 1934 సంవత్సరంలో అతను సేవ ప్రారంభించాడు అమెరికా దేశంలో. అందుకే ఇక్కడ అంటున్నాడు నా భార్యను బ్రతికించు అని చెప్పి ఒక రాత్రి అంతా అక్కడ ప్రార్థన జరిగింది. ఒక రాత్రి అంతా దేవునికి మొరపెట్టడం జరిగింది. ఒక రాత్రి అంతా దేవునికి మొరపెట్టడం జరిగింది. మొరపెట్టాడు. రాత్రి అంతా కూర్చున్నారు ఇద్దరు, మొరపెట్టడం జరిగింది. ప్రియులారా, తెల్లవారుజాముకి 3-4 గంటల టయానికి ఆమె ఆది నుండి ఇద్దరికి పొర్లింది. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు కార్చాడు, మొరపెట్టాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఎప్పుడంటే ప్రియులారా ఆ రాత్రంతా అక్కడ మొరపెట్టడం జరిగింది. ఆ రాత్రంతా మొరపెట్టాడండి ప్రియులారా. ఎప్పుడైతే ఆయన మొరపెట్టడం జరిగిందో ఇద్దరు కూర్చొని మెరపడుతున్నారో 3:30-4 గంటల సమయంలో ఆమె ఆధార్ నుండి దానికి పొర్లింది. పొర్లి అంటా ఉంది, ఎందుకు నన్ను మీరు పిలుస్తున్నారు? మీరు ఎందుకు నన్ను మళ్ళీ మీరు పిలుస్తున్నారు? నేను పరలోక రాజ్యం గేటు దగ్గరికి వెళ్ళాను, మీరు పిలవకపోతే పరలోక రాజ్యం వెళ్ళిపోయేవాళ్ళని ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మొరపెట్టడంలో శక్తి ఏంటంటే, మొరపెట్టినప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా బ్రతికాడండి. మొరపెట్టినప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా బ్రతికినట్లు మనం చూస్తున్నాం. అందుకే మనం మొరపెట్టాలి. నీ మొర దేవునికి తెలియచేయాలి. నీ కష్టం దేవునికి చెప్పుకోవాలి. నీ ఆపద దేవునికి చెప్పుకోవాలి. నీ మనసులో ఉన్న కష్టం, నీ కుటుంబంలో ఉన్న బాధ్యతలు దేవునికి చెప్పుకుంటే చనిపోయిన వ్యక్తి ఇక్కడ బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకే మనం మొరపెట్టే వాళ్ళంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొరపెట్టే వాళ్ళంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. మొరపెట్టే వాళ్ళంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి ప్రియా దేవుని బిడ్డారు, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవునికి మొరపెట్టే వాళ్ళంగా మనం ఉంటే దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. మొరపెట్టగా చనిపోయిన వ్యక్తి బ్రతికింది, మొరపెట్టగా నీళ్ళు వచ్చాయి, మొరపెట్టగా న్యాయం జరిగింది. అంటే మొరపెట్టగా సమీపంగా ఉన్నాడు దేవుడు. మొరపెట్టగా జైలు గోడలు విడిపించగలిగిన దేవుడు నా దేవుడు. ఆ దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆ దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఆ దగ్గరికి రా. అందుకే ఇంకొక వాక్యాన్ని కూడా గమనిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియుల, చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొరపెడితేనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది మొరపెట్టలేకపోతున్నారు. దేవునికి సంబంధం లేని వాళ్ళు మొరపెట్టలేకపోతున్నారు. కానీ దేవునికి మనం మొరపెట్టే వాళ్ళంగా ఉందాం. ఒకవేళ అలాగ లేకపోతే చేద్దాం, దేవునికి మనం మొరపెడదాం. బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. నీకు ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు 4వ పాయింట్లో నీళ్లు రప్పించాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికారు. 5వ పాయింట్కి వస్తున్నా, జాగ్రత్తగా మన దేవుని వాక్యం విందాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18-19 వచ్చినారు. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిక చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడి చేతిలో పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సంసోను బట్టి ఇక్కడ రాయబడింది మాట. సంసోను భక్తుడు మనం చూస్తూ ఉన్నాము. సంసోను భక్తుడిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన చాలా శక్తి కలిగిన వాడు. ఆయన మంచి దేవుడు వాగ్దాన పుత్రుడు ఆయన కూడా. ఈ సంసోన్ని మనం చూస్తున్నాము. ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటంటే ఫిలిష్తీయులను
మనం చూస్తామన్నాం 15-16 ఉంటుందన్నమాట. ఫిలిష్తీయులను 1000 మందిని గాడిద ఎముకతో చంపాడు. గాడిద పోయే గాడిదను పట్టుకొని ఎముకల లాగితే వచ్చేసింది. అంత బలాఢ్యుడు 100 మణుగుల ఉక్కు స్తంభాన్ని లేపి ఇసిరేసిన గొప్ప యుద్ధ సూర్యుడు, ఆత్మ బలము కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ పోరాడాడు. పోరాడి అలిసిపోయాడు. ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు, మొరపెడుతున్నాడు, అయ్యా నాకు ద్రాహం కావాలయ్యా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతులను చావాల్సిందేనా, నాకు ద్రాహం కావాలి. ఇప్పుడు 1000 మంది మనుషులను హతమ చేశాను, నేను నాతోటి నరులను 1000 మందిని చంపాను, నాకు ద్రాహం కావాలి అని మొరపెడుతున్నాడండి. పిల్లరా చూడండి, భక్తుడు సంసోను భక్తుడు మొరపెడుతున్నాడు. మొరపెట్టగానే ఏం జరిగిందంటే దేవుడు ఒక గోతిని చేర్చడం జరిగింది. దాని పేరు లేహి అని పెట్టాడండి. పిల్లరా దేవుడు లేహని గోతిని చేర్చగానే ఆ గోతి దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగి తెప్పరిలేను, తన ప్రాణము తెప్పరిలేను అని మనం చూస్తాం. మొరపెట్టిన వెంటనే జవాబు వస్తూ ఉంది. ఎంతో సమయం పట్టలేదు. వెంటనే ఆ దగ్గర స్థలాలని గోతిని చీల్చాడు. వెంటనే గోతిని చేర్చడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మొరపెడితే గోయి చీల్చబడింది. మొరపెడితే బండలోని నీళ్లు కారాయి. మొరపెడితే గోయి చీల్చబడింది. గోతులో నీళ్ళు వచ్చాయి. భూమి నెర్రబగిలింది. మొరపెడితే ఏం మారండి అది? దేవుని సేవకుని మొర. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని మొర. దేవుడు ఆ మొర విన్నాడు. ఆ మొర విని దేవుడు తన ఆత్మను పంపి ఒక గోతిని తీసి అన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము. ఆ బైబిల్ గ్రంథమే చాలా శక్తి కలిగింది కనుక ఆ బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల వేళలో ఎందుకు మనం మరిపెట్టాలి అంటే మన అవసరాల కోసం. ఎందుకు మనం మరిపెట్టాలి? ఇప్పుడు సంసారానికి ఒక అవసరం వచ్చింది. ఏం అవసరం? దప్పికి. ఏమండి, ఏది లేకపోతే బ్రతకొచ్చు, కానీ నీరు లేకపోతే బ్రతకలేము. నీరు లేకపోతే మనిషి జీవించలేడు. నీరు లేకపోతే మనిషికి జీవించలేడండి. పిల్లరా, అసలు ఆ నీరంటే ఏంటి? దేవుని వాక్యం అని అర్థం. అసలు ఆత్మాంశానికి మనం చూసుకుంటే దేవుని వాక్యం అని అర్థం. అయితే ఇప్పుడు ఆ శరీర సంబంధమైన నీళ్ళు అడిగాడు. మంచిదే, దేవుడు చక్కగా నీళ్ళు ఇచ్చాడు. వెళ్ళి చక్కగా నీళ్లు తాగి అబ్బా నేను బ్రతికినయ్యా అని చెప్పి తన ప్రాణము తెప్పరిల్ల చేసుకొని బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి బైబిల్ గ్రంథంలో. దేవుడు శక్తిమంతుడు కనుక, దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కనుక, దేవుడు ప్రేమమయుడు కనుక మొరపెడితే గోతి చేల్చబడింది. ప్రజల దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి ప్రియులరా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నువ్వు మొరపెడితే, నీ విశ్వాసం ఉంటే నువ్వు మొరపెడితే ఈ కొండ ఆ కొండ వెళ్ళబట్టి వెళుతుంది. నువ్వు మొరపెడితే అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఇంకొకసారి కూడా ఆయన మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి కూడా ఆయన మొరపెట్టినట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలోనే పక్క పేజీలో 16వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ కూడా మొరపెట్టాడు. చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 స్తంభముల ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని
నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి. దేవునికి స్తోత్రం అండి. ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. సంసోను భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆత్మ కలిగిన వాడు, చాలా బలమ కలిగిన వీరుడు, ఇంకా చాలా శక్తి కలిగినటువంటి వీరుడు, చాలా బలం కలిగిన వీరుడు. ఆ సంసోను భక్తుడు ప్రేమ కలిగినటువంటి వీరుడు. చూడండి, ఎందుకు అలా జరిగిందని అర్థం చేసుకుంటే, క్రీస్తునందు ప్రియులారా, సంసోను ఎక్కడ చేరిపోడంటే పాపంలో పడిపోయాడు. ఏం పాపం చేశాడంటే, ప్రియమైనటువంటి ప్రియులారా, మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు దూరం అయిపోతాడు. దేవుని ఆత్మ పోయింది, దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మానవులు పాపంలో పడిపోతారో దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవునికి ఎప్పుడు మొరపెట్టాడంట, నేను ఒక్కసారి మొరపెడుతున్నానయ్యా, దయచేసి నా మొర ఆలకించి నాకు సహాయం చేయయ్యా. సున్నత లేని ఫిలిష్తీయులు నన్ను చంపడానికి తీసుకొచ్చారు, నా కళ్ళు రెండు తీసేశారు. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, ఎందుకు ఇలా జరిగిందంటే, సంసోను భక్తుడై ఉండి కూడా దెలీలా అనే వేశ్యలో పడిపోయి ఆ వేశ్య ఏం చేసిందంటే సంసోను భక్తుడిని కొన్ని డబ్బుకి అమ్ముకుంది. ఈ రోజులో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. సంసోనుని అమ్ముకొని నమ్మకంగా ఉన్నవాడిని ప్రేమించి మోసం చేసి సంసోను భక్తుడిని అమ్మవేసింది. డబ్బులు తీసుకుని, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీకు ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది, నీ బలం ఎక్కడుందో చెప్పు అని తన రహస్యాన్నంతా రాబట్టుకుంది, తన రహస్యాన్నంతా చెప్పించుకుంది. ఆ రహస్యం చెప్పించుకొని డబ్బు తీసుకున్న తర్వాత, ప్రియమైనటువంటి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు మనం దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఒక భక్తుడైనా ఆయన మంచి భక్తుడే కావచ్చు. ఫిలిష్తీయుల్ని కదిలితే 1000 మందిని కొట్టాడు, 100 స్తంభాలను లేపాడు, ఉక్కు మడుగులను లేపాడు. ఫిలిష్తీయులు అంటే అదిరిపోతున్నారు సంవత్సరం దెబ్బకి. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు. అయినా కూడా పాపములో పడిపోయి తన మరణాన్ని తెచ్చుకున్నాడు. చూడండి, మానవుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు పాపం వస్తుంది పిల్లరా. ఇప్పుడు సంసోన్ని ఫిలిష్తీయులు పట్టుకున్నారు. సర్దారులు ఫిలిష్తీయులు పట్టుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కళ్ళను తీసేశారు. 2 కళ్ళను తీసేసి దాగోను మందిరంలో ఈ మొరపెడుతున్నాడు. ఎక్కడండి? దాగోను మందిరంలో చాలా స్తంభాలు కలిగిన మందిరము. ఆ మందిరంలోకి వచ్చి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? ఈసారి మాత్రమే నన్ను బలపరచు ప్రభువా, ఈసారి మాత్రమే నన్ను బలపరచు ప్రభువా. ఫిలిష్తీయులు దాగోను మందిరానికి, దాగోను దేవతకు నన్ను నరికి బలిస్తారు ప్రభువా. నీకు అవమానం కదా. దాగోను మందిరానికి బలిస్తున్నారయ్యా. ఇశ్రాయేలు దేవా, నీవు ఎక్కడున్నామో ఒక్కసారి మొరపెడుతున్నానయ్యా, ఒక్కసారి నాకు సహాయం చెయ్యి ప్రభువా, దయచేసి మన ఆలకించు, నేను మొరపెడుతున్నానయ్యా అని ఆ స్తంభాలు పట్టుకున్నాడు చేతితోటి. దేవునికి స్తోత్రం నేను అంటున్నాడు. చూడండి, మనిషి పాపంలో పడిపోయినప్పుడు చూడండి కళ్ళు పోయాయి. మనిషి దేవునికి దూరమైనప్పుడు తన పాదములలో తిరగలు కట్టారు. బలం కలిగిన వాడు కదా సంసోను. తిరగలు కట్టి ఆ గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ గాలిలోని నూనె తీసుకుని రమ్మని చెప్తున్నారు. ఆ దాగోను మందిరంలోకి తీసుకెళ్ళిన బలిపీఠం కావచ్చు. ఆ రోజు ఆయన కన్నీరు కాచి ఏడుస్తున్నాడు. మానవుడు పాపంలో పడిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇక్కడ చేస్తున్నాడు ఆయన, ఒక్కసారి నన్ను క్షమించు నాయన, ఒక్కసారి నేను క్షమించు ప్రభువా, నేను పాపం చేశాను, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేను నీకు విరోధంగా మాట్లాడాను, నేను నీకు విరోధంగా జీవించాను, నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నా, నేను చెడ్డ బ్రతుకు మార్చుకొని పోయాను, నేను నీలో ఉన్నంతకాలం నాకు ఆత్మనిచ్చావు, నాకు ఎదురులేదు. ఇప్పుడు నేను దెలీలా అనే వేస్తే వల్ల పడిపోయి నేను నా హృదయాన్ని నీకు దూరం చేసుకున్నాను. చూడండి,
నా హృదయాన్ని దూరం చేసుకున్నాను. నీవైనా అంతే, నేనైనా అంతే. దేవుని సన్నిధిలో పడిపోతావు, జాగ్రత్త. దేవుని సన్నిధిలో పడిపోయినట్టు ఓ మానవుడా, ఇక్కడ సంవత్సరాన్ని గుర్తు చేసుకో. ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి ఉంది, ఎంతో ఆరోగ్యం ఉంది. కానీ అతడు దేవుని సన్నిధిలో నిలవలేక ఒక వేసి వల్ల పడి పాపానికి బానిస అయిపోయాడు. అందుకే అక్కడ మొరపెడుతున్నాడు. 16వ అధ్యాయం 20 వచనంలో అక్కడ మొరపెడుతున్నాడు ఆయన. నేను మొరపెడుతున్నానయ్యా, నేను ఫిలిష్తీయులు ఇద్దరము. ఈ ఫిలిష్తీయులు అక్కడ ఆ మందిరంలో, దాగోను మందిరంలో 3000 మంది కూర్చున్నారు, వింటున్నారు. 3000 మంది కూర్చున్నారు. అది 12 స్తంభములు కలిగినటువంటి మందిరం, చాలా పెద్ద మందిరం, అన్ని స్తంభాలు ఉంటాయి. ముందు డోరు కాడ ఆ స్తంభాలు పట్టుకొని ఇలాగా లాగాడు. దేవుని ఆత్మ అతనిలోకి వచ్చి ఆ మందిరం పడేస్తుంది. చూడండి, మొరపెట్టుందారా మందిరం పడిపోయింది. ఎంత శక్తి ఉంది దేవుళ్ళో. చూడండి, మొరపెట్టడం ద్వారా మందిరం పడిపోయింది. సంసోను ఆ ఫిలిష్తీయులు 3000 మంది ఆ మందిరం కింద పడి చనిపోయారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే, మొరపెట్టడంలో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎక్కడక్కడ లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మంచిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి పిల్లరా, నీవు నేను కూడా మొరపెట్టడం నేర్చుకుందాం. నీవు నేను కూడా మొరపెట్టడం నేర్చుకుందాం. చిన్న మాటలు, 2 మాటలు ప్రార్థన చేసి మనం ఈ వాక్యాన్ని ముగిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి, నీతి కలిగిన మా దేవుడా, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడా, అయా నీ దాసుడు, అయా నీ సేవకుడు సంసోను ఎన్ని గొప్ప కార్యాలు చేయించావు నాయన. ఒక్క కంటి చూపు ఆపుకోలేక పాపంలో పడిపోయాడు నాయన. అలాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలు ఎంతోమంది వారి జీవితాలు మార్చుకోవట్లేదయ్యా. అలాంటి బిడ్డలు ఎంతోమంది వారి కుటుంబాల్లో మార్చుకోలేకపోతున్నారు, వారి మనస్సును మార్చుకోలేకపోతున్నారయ్యా. అలాంటి బిడ్డలు ఎంతోమంది చనిపోతున్నారయ్యా. అలాంటి బిడ్డలు ఎంతోమంది ప్రేమించుకొని తండ్రి వాళ్ళకి న్యాయం జరగక అనేక మంది చనిపోతున్నారయ్యా. ఆ యొక్క సంసారం లాంటి మంచి మనస్సు మాకు దయచేయండి ప్రభువా. ఆయన వేడుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, మొరపెట్టాడు ప్రభువా. లాస్ట్లో అయినా మొరపెట్టాడు ప్రభువా. లాస్ట్లో అయినా తగ్గించుకున్నాడు ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన అంకులు, ప్రియమైన సహోదరి, ఈ మధ్యాహ్నకాల వేళలో మొరపెట్టే భక్తి నేర్చుకోమ్మా. మొరపెట్టు. మరోసారి మీకు చెప్తున్నా, నాకు మొరపెట్టుము, నేను నీకు సంగతులు తెలియజేస్తాను చెప్తున్న దేవుడు. మీకు 6 పాయింట్లు చెప్పాను. మొరపెట్టలో ఉన్న శక్తిని ఆ శక్తిని మనం అనుభవిద్దాం. ఇంకా నువ్వు మొరపెట్టకపోతే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. ప్రభువా, నా సమస్యలో ఉంది. ప్రియమైన సహోదరుడా, ఇంకా యవనస్తులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరపెట్టు. నా సమస్యలో ఉంది. సంవత్సరాలకు మొరపెట్టు, మోషేలాగా మొరపెట్టు, ఇంకా ఇర్మీయాలాగా మొరపెట్టు, ఇంకా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అనేక విషయాల్లో మొరపెట్టు. దేవునికి సహాయం చేస్తాడు, దేవుని దీవిస్తాడు. దేవునికి మొరపెడితే అన్ని విజయాలే. దేవునికి మొరపెడితే నీకు అన్ని విజయాలు కలుగుతాయండి. దేవునికి నువ్వు మొరపెట్టాలి. నిజముగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు మొరపెడతా అని అంటాడు, అయ్యా నేనున్నాను, నీ సమస్య అంటే చెప్పు, నేను తీరుస్తా అంటాడు. నువ్వు దేవుని దగ్గర రాకుండా మొరపెట్టకుండా నీ జీవితాన్ని అలాగుంటే నువ్వు పాపంలో పడిపోయి మరణిస్తావు ఒకరోజు. నువ్వు పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోతావు ఒకరోజు. ఆ పాపము నిన్ను మరణానికి దారి తీస్తుంది, నువ్వు చనిపోతావు. కానీ దేవుని రాజ్యంలోకి సీటు చోటు ఉండదు. అందుకే నువ్వు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, ప్రియమైన అంకుల్, ప్రియమైన ఫాదర్, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవునికి మొరపెట్టే భక్తి, దేవునికి మొరపెట్టే గుణం, దేవునికి మొరపెట్టే అలవాటు నేర్చుకో. అందుకే నీకు దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఇది నీకు చివరి కాలమేమో, ఇది నీకు రక్షణ దినమేమో. ఈ రోజు నువ్వు ఉంటావేమో, రేపు నువ్వు ఉండవేమో. ఇది లాస్ట్ డేట్ ఏమో నీకు. దయచేసి గమనించండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మై బ్రదర్, యు వెల్కమ్. దేవుని సన్నిధిగా మొరపెట్టు, నీ సమస్య తీరుస్తాడు అంటున్నాడు.
నీవు నాకు మొరపెట్టగా నీ సమస్య అంటే నేను తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన కన్నీరు కార్చి చెప్తున్నాడు, నీవు శాస్త్రాల్లో ఉండా ఎక్కడుండా దేవుని మొరపెట్టు, దేవునికి సహాయం చేయనుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను బలపరచునుగాక, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి ప్రియమైన దేవుడా, నీ అవసరతలన్నీ నా దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన తీర్చునుగాక. నీ అవసరతలన్నీ నా దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన వాటి తీర్చి సహాయం చేయునుగాక, ఆయన తీర్చునుగాక. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడు నీకు వందనాలు. ప్రతి విషయంలో నాయన మీరు తోడుగుండి ఈ మరైన సబ్జెక్ట్ని మీరు నాతో మాట్లాడించిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అన్ని విధాలు మీరు తోడుగుండి ప్రభా. ఈ యొక్క లైవ్ చూస్తున్న బిడ్డలను, విరుచున్న బిడ్డలను మీరు దీవించి వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంపదలు అన్నీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తుల వారి నామం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్న సహవాసము కోడిన మన కొరలా రాలేకున్నటువంటి సహోదరి సహోదరులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనకు తోడైంది. ఇలాగ దేవుని సన్నిధి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్.